గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఇంకా పెరిగింది. దీంతో అతని తర్వాత సినిమా నోటా మీద ఇంకా అంచనాలు పెరిగాయి. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఈ రోజు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నోటా ఎలా ఉందో తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్దాం. వరుణ్ విజయ్ దేవరకొండ తన తండ్రి ఆదేశాల ప్రకారం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాజర్ విజయ్ను సులభంగా ముఖ్యమంత్రిని చేసేస్తారు. అసలు విజయ్ను నాజర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటించారు? అలా చేయడం వెనుక నాజర్ ఎజెండా ఏమైనా దాగి ఉందా? విజయ్ యువ ముఖ్యమంత్రిగా అసలు ఏం చేశాడు? అతను ప్రజానాయకుడిగా విజయవంతం అయ్యాడా లేదా ఘోరంగా విఫలమయ్యాడా? ఈ నీచ రాజకీయాలను విజయ్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది నోటా కథ. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు కొన్ని చిత్రాల మినహా అన్ని వైవిధ్యభరితమైన ఆసక్తికరమైన ప్రాజెక్టులను ఎంచుకుంటూ వచ్చాడు. ఈసారి కూడా అలాగే ఎప్పుడు టచ్ చేయని రాజకీయ కోణపు కథను ఎంచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్లీ వచ్చాడు. కానీ అదే పాత చింతకాయ పచ్చడి లాంటి చూసేసిన సన్నివేశాలు మరియు అంతగా ఆసక్తిని కనబరచని కథతో కూడిన చిత్రం కావడంతో ఈసారి విఫలమయ్యాడనే చెప్పాలి. ఇప్పుడున్న యువత రాజకీయాలను గురించి అవగాహన తెచ్చుకోవాలని వారికి చేరే విధంగా దర్శకుడు ఆనంద్ శంకర్ కథను మలుచుకున్న సినిమాని తీర్చిదిద్దిన తీరు కొన్ని సన్నివేశాల వలన సినిమా పూర్తిగా దారి తప్పింది. చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా విజయ్ స్వాగ్ తో ఆరంభం నుంచి ఇంటర్వెల్ వరకు విజయ్ ఒక రౌడీ ముఖ్యమంత్రి కావడం వరకు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. దీంతో సెకండ్ హాఫ్ మీద విపరీతమైన అంచనాలను ఏర్పరుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం దురదృష్టవశాత్తు నమ్మశక్యం కాని రీతిలో పేలవమైన నరేషన్ తో కొన్ని సీన్లతో ప్రేక్షకులను తీవ్రమైన గందరగోళానికి గురిచేస్తాయి. ఫస్ట్ హాఫ్ సాగినంత ఉత్కంఠభరితంగా సెకండ్ హాఫ్ సాగకపోవడంతో ఈ చిత్రానికి పెద్ద స్థాయిలో దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ చిత్ర హీరోయిన్ మెహరీన్ పాత్రకి అసలు ప్రాధాన్యతే లేదు. సినిమా కథకు సంబంధం లేకుండా మెహరీన్ పాత్ర కొనసాగుతుంది. ఈ చిత్రం అంతటికి విజయ్ మెహరీన్ పాత్రలు 2-3 సార్లు మాత్రమే ఒకేసారి తెర మీద కనిపిస్తుంటాయి. ఈ చిత్రంలో నాజర్ సత్యరాజుల పాత్రలు పర్వాలేదనిపించారు. ఈ చిత్రం చూస్తున్నంతసేపు ఏదో ఒక తమిళ చిత్రాన్ని చూస్తున్నట్టే ఉంటుంది తప్ప తెలుగు సినిమా చూసిన అనుభూతి అయితే కలగదు. ఇది మాత్రం ఈ చిత్రానికి పెద్ద మైనస్ అని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే నోటా చిత్రం రాజకీయాల్లో ఉండే సమస్యలను బలంగా ఉత్కంఠభరితంగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే చెప్పాలి. విజయ్ దేవరకొండ మార్క్ కోసం వెళ్లే అభిమానులకు ఈ చిత్రం నిరాశనే మిగుల్చుతుంది.